రేర్ ఎర్త్ అండ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. రేర్ ఎర్త్ అండ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఈ పథకానికి దాదాపు 7,280 కోట్లు ఖర్చు చేయడానికి మా శాఖ ప్రతిపాదించినటువంటి ఆలోచనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనుమతి ఇవ్వడం జరిగింది. రేర్ ఎర్త్ అండ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ అంటే ఏదైతే అరుదైనటువంటి భూమి శాశ్వత అయస్కాంతం, ఈవేళ ఈ మ్యాగ్నెట్ అనేది ఏదైతే ఉందో ఒక కీలకమైనటువంటి అంశంగా మారింది. ఎందుకంటే వేళ వచ్చేటువంటి విద్యుత్ వాహనాల్లో, లేకపోతే ఏరోస్పేస్లో, ఎలక్ట్రానిక్స్లో, హెల్త్కి సంబంధించినటువంటి అనేక పరికరాలు తయారు చేసే విషయంలో, లేకపోతే రక్షణ రంగానికి సంబంధించినటువంటి అనేక విషయాలు మీద ఏదైతే రెన్యూవబుల్ ఎనర్జీ ఉన్నదో దానిలో, అంతరిక్షంలో మనం ప్రయోగించేటువంటి ఏదైతే శాటిలైట్స్ ఉన్నాయో వాటిల్లో కూడా ఈ ఏదైతే రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ అనేది అయితే ఉందో అది కీలకమైనటువంటి ఐటెం. అయితే దాని మన దేశంలో తయారీ వనరులు ఉన్నాయి. దాదాపు 90% పైగా చైనా నుండి దిగుమతి చేసుకుంటాం. కాబట్టి మనమే ఎందుకు రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్కి సంబంధించి తయారీకి సంబంధించి ఆలోచన చేయకూడదు అనేటువంటి ఆలోచనని మా శాఖ కేబినెట్ శాఖ మంత్రి కుమారస్వామి గారు, నేను ఇతర అధికారులను కలిసి ఈ సంవత్సర కాలంలో ఒక ప్రపోజల్ తయారు చేసి ప్రధానమంత్రి గారికి అందజేస్తే ఆయన వెంటనే ఆయనకి అనుమతి ఇచ్చినటువంటి సందర్భంలో ఆయనకి మా శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది ఈరోజు దేశంలో, కానీ కీలకమైనటువంటి టెక్నాలజీ అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అయస్కాంత తయారీ మన దగ్గర లేదు. కాబట్టి ప్రపంచంలో ఇతర దేశాల నుండి వచ్చేటువంటి చేసుకునేటువంటి దిగుమతుల మీద మనం ఆధారపడి ఉన్నాం. ముఖ్యంగా ఇందాక చెప్పాను 90% చైనా నుంచి దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి. దీన్ని అధిగమించాలి, దీన్ని తయారీ విధానాన్ని ప్రోత్సహించాలి అనేటువంటి ఆలోచనతో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తయారీని మనం ప్రారంభించాలనేటువంటి ఒక ఆలోచన ఇది. దీనికి సంబంధించి ఏడాదికి మనకే 6,000 మెట్రిక్ టన్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ని తయారీ చేయాలనేటువంటి లక్ష్యం. 6,000 మెట్రిక్ టన్ మనకు వనరులు ఉన్నాయి. దాదాపు భారతదేశంలో 6.9 మిలియన్ టన్నుల వనరులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వనరులు మట్టి నిక్షేపాల్లో, ఏదైతే సముద్ర తీర ప్రాంతాల్లో, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఇసుకలో కానీ, లేకపోతే లిథియంకి సంబంధించినటువంటి మెటీరియల్లో కానీ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా ఈ మ్యాగ్నెట్ని మనం తయారు చేసేటువంటి ఆలోచన గతంలో ఎప్పుడు ఎవరు కూడా చేయలే. అంటే ఈ పథకం కింద దాదాపు బిడ్డింగ్ ప్రక్రియను కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఒక గ్లోబల్ టెండర్ని, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఒక గ్లోబల్ టెండర్ని పిలవబోతూ ఉన్నాం. 6,000
ఏదైతే 1200